ఫస్ట్ టైం ఒక ఫిలిం చేస్తున్నప్పుడు మాకు అనిపించేది ఏంటంటే ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు నీట్గా ఫిలిం రాసుకోవాలి, నీట్గా చేయాలి ఇవన్నీ. కానీ ఫిలిం మొత్తం చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఫిలిం జనాల దాకా తీసుకెళ్లే ప్రాసెస్లో ఫిలిం మేకింగ్ ఈజ్ ఓన్లీ 60%, రిమైనింగ్ 40% ఇస్ పబ్లిసిటీ, వేర్ జనాల్లోకి సినిమా తీసుకెళ్ళాలి అనే థాట్ మాకుండింది. సో నిజంగా ఆ థాట్కి ఫస్ట్ ప్రాణం పోసిన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి వెరీ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మా ఫస్ట్ ప్రమోషన్, ఫస్ట్ సాంగ్ లాంచ్ సారే చేశారు మహేష్ బాబు గారు. అండ్ ఇవాళ ప్రమోషన్ మొత్తం ముగించుకొని ఫస్ట్ ఇంకా టికెట్స్ ఆడియన్కి ఓపెన్ చేద్దాం అన్నప్పుడు ఫస్ట్ టికెట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అంటే మేము తీసుకెళ్ళి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి ఇచ్చాము. అండ్ అసలు సార్ మా మూవీని మీరు ఎంకరేజ్ చేయాలి, లేదా మా మూవీకి మీ హెల్ప్ కావాలి అన్న వెంటనే ఒక చిన్న హెసిటేషన్ కూడా చూడలేదండి. నాకు తెలిసి ద మినిట్ ప్రదీప్ గారు అడిగిన వెంటనే చేసేద్దాం ఏముంది అందులో అని అన్నారు. అండ్ ఫర్ దాట్ సార్ బిగ్ సెల్యూట్ సార్. అంటే వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ ఫిలిం మేక్, ఎలాంటి ఫిలిం అని చేయొచ్చు, చిన్న ఫిలిమా పెద్ద ఫిలిమా ఇవన్నీ కాకుండా ఒక ఫిలిం కోసం మీరు లిటరలీ హీ స్టూడ్ బిహైండ్ అస్. అండ్ దట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ డెఫినెట్లీ మీరు ఇచ్చినందుకు వీఆర్ ఆల్వేస్ వీఆర్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అండ్ కమింగ్ టు ఫిలిం ఎవ్రీబడి, అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి చేసామండి. బాలరెడ్డి గారి విజువల్స్ ఇవన్నీ ముందే చెప్పేశాను నేను. బాలరెడ్డి గారి విజువల్స్, రదన్ గారి మ్యూజిక్. ఒక మంచి ఫుడ్కి కనబడకుండా ఉప్పు ఎంత వాల్యూ యాడ్ చేస్తుందో ఈ సినిమాకి వెనక కనబడకుండా బాలరెడ్డి గారు అండ్ రదన్ గారు అంత వాల్యూ యాడ్ చేశారండి. స్క్రీన్ పైన అంటే ఆర్టిస్టులు పర్ఫామ్ చేస్తుంటారు కానీ బట్ ద విజువల్స్ ఆ కంటికి అంత హ్యాపీగా అండ్ చెవులకు అంత వినసొంపుగా మ్యూజిక్ ఇచ్చిన రదన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. అంటే ఆ ఫస్ట్ లవ్, ఫస్ట్ ఫిలిము ఎప్పటికీ మా లైఫ్లో నుండి వెళ్ళిపోదండి. అందరి లైఫ్లో ఫస్ట్ లవ్ ఎంత ఇంపార్టెంటో, అంటే ఎలాంటి మెమరీస్ ఉంటాయో మా ఫస్ట్ సినిమాతో కూడా మాకు అలాంటి మెమరీస్ ఉన్నాయి. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. ప్రదీప్ అన్న థ్యాంక్ యూ సో మచ్. అంటే కథ చెప్పిన వెంటనే ఈ కథని ఇంత దూరం మీరు భుజాల మీద వేసుకొని తీసుకొచ్చారు. అండ్ దీపిక గారు ఎప్పుడు ఇది చెప్పే అవకాశం రాలేదండి మాకు. అసలు ఆవిడకి కథ కూడా చెప్పలేదు. మా అందరం కలిసి సినిమా చేస్తున్నాం. నేను, భరత్, ప్రదీప్ అన్న ముగ్గురం కలిసి ఒక సినిమా ప్లాన్ చేస్తున్నామండి, మీరు చేస్తారా అంటే షీ ఆల్సో డిడ్ నాట్ హెసిటేట్. కథ ఏంటి అని కూడా అడగకుండా వెంటనే ఓకే చెప్పి దాని తర్వాత మేము ఎప్పుడైతే వర్క్షాప్ చేస్తున్నామో అప్పుడు కథ చెప్పడం జరిగింది తనకి. బట్ ద కైండ్ ఆఫ్ ట్రస్ట్ షీ హ్యాస్ ఆన్ అస్ మేము నిలబెట్టుకున్నామని అనుకుంటున్నాము. అండ్ యా, April 11th మా ఫిలిం రిలీజ్ అవుతుంది. ప్లీజ్ డూ వాచ్. ఖచ్చితంగా ఎవరు చెప్పారు, సందీప్ చెప్పినట్టు ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు మీ అందరినీ నవ్వించడానికి ప్రయత్నించాము. ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ అండ్ స్టోరీతో పాటు ఫన్ కామెడీ కూడా ఉంటుందండి. అండ్ ఇట్స్ అన్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరు అందరు ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా టైం స్పెండ్ చేసి నవ్వుకొని వెళ్ళిపోవచ్చండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. రామ్ చరణ్ గారు పెద్ద గారండి, పెద్ద కాదండి, మా సినిమాకి పెద్ద. ఆయన మా సినిమాకి చాలా సపోర్ట్ చేశారు. యాక్చువల్గా ఆయనతో ఆ రోజు మేము ప్రమోషనల్ వీడియో షూట్ చేసేటప్పుడు మా నాన్నగారు చెప్పిన చిన్న కథ గుర్తొచ్చింది. రామాయణంలో ఒక రాముడు ఉడతని ఎలా ఎలివేట్ చేశారు, మా ఈ సినిమా రామ్ చరణ్ గారు అలా ఎలివేట్ చేశారు సార్. మా టీం గురించి చెప్పాలంటే ఇప్పుడు కాదు, మీరు వాళ్ళ వర్క్ చూసిన తర్వాత వాళ్ళ గురించి నేను మాట్లాడతాను సార్. థ్యాంక్స్. For more videos like this, subscribe Big TV channel.